మనం ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలి అనేది దేవుని యొక్క నిర్ణయం. అంత మాత్రమే కాదు, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు చేసినటువంటి నిర్ణయాల్లో మనుషులు ఏం వినాలి, ఏమి విని రక్షణ పొందాలి, ఏ బోధ మనుషులు వినాలి, ఏ బోధ మనుషులు ఎదుట చేయాలి అనేది కూడా జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని యొక్క నిర్ణయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో నుండి పరిశీలనగా మనం చదువుతాం. అందరూ బైబిల్ తెరిచి లేఖనాలను చూడాలని మనం చేస్తున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 25, 27 వచనాలు కలిసి ఉంటాయి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారంగాను. ఒక నిమిషం ఆగనన్న. సువార్త అంటే మంచి వార్త, మనుషులకు రక్షణను కలిగించే వార్త. అది సువార్త. సువార్తను మర్మంగా చెప్తున్నాడు. మర్మమును అనుసరించిన సువార్త అన్నాడు. మర్మమునంటే దాచిపెట్టబడిందని అర్థం. ఆల్రెడీ ఉంది, ఉన్నదాన్ని దాచిపెడితే దానిని మర్మము అని అంటారు. మనుషులను రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సువార్త దేవుని యొక్క మర్మమును అనుసరించి ఉంది అన్నాడు. ఎప్పుడు దీనిని ఏర్పాటు చేశారు? అసలు సువార్త అనేది అంటే మనుషులు విని రక్షింపబడటానికి అవసరమైనటువంటి మాటలో ఎప్పుడు సిద్ధం చేశారు, ఎప్పుడు డాక్యుమెంట్ చేశారు అని అంటే 25వ వచనాన్ని మనం చదివాం కదా. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి. ఎప్పటి నుంచి? అనాది నుండి. ఎలాగో రహస్యంగా ఉంచారు. ఏం ఉంచారు రహస్యంగా? సువార్త, రక్షణ సువార్త. మనుషులు ఏ బోధ విని రక్షింపబడాలో సంగతులు దేవుడు అనాది నుండి రహస్యంగా ఉంచారు అని అంటే ఎప్పుడు నిర్ణయించినట్లు? అనాదిలోనే నిర్ణయించినట్లు. క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని మహోన్నతుడైన దేవుడు ఎలాగైతే జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించారో అలాగే మనుషులు ఏ మాటలు విని రక్షింపబడాలో ఆ సంగతులు కూడా పరమదేవుడు అనాదిలోనే నిర్ణయించారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగైయుండెను జగతోత్పత్తికి ముందుగానే. ఈ బోధను దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. కాబట్టి మనుషులను మహిమపరచటానికి
దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సువార్తను లేదా బోధను నియమించాడు, నిర్ణయించారు. ఏం వినాలో, ఏ సంగతులు మనుషులు చెవిన పడాలో, ఏ సంగతులను బట్టి మనుషులు విశ్వాసం ఉంచాలో అవన్నీ దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించారు. ఒక మాటలో చెప్పాలనంటే బోధ, చేయవలసిన బోధ, వినవలసిన బోధ దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించారు. దేనికోసం నిర్ణయించారు? మన మహిమ నిమిత్తమో అని అన్నాడు. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో సృష్టింపబడిన నరులు దేవునికి దూరమైపోయినా సరే వారు మహింపరచబడటానికి, రక్షింపబడటానికి దేవుడు ఉద్దేశించినటువంటి బోధ అనాదిలోనే దేవుడు నిర్ణయించారు. ఇది వాస్తవం. మన మహిమ నిమిత్తము దేవుడు ఏర్పాటు చేశారు అన్నాడు. అసలు ఏంటి మనుషులకు దేవుడు అనుగ్రహించే మహిమ? ఏ స్థాయిలో ఉంటుంది? 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 14వ వచనం. రెండే 2:14లో, మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఎలాంటి మహిమ పొందాలని అన్నప్పుడు అక్కడ చెప్తున్న సంగతి, యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని దేవుడు మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను అని అన్నాడు. కాబట్టి మనలను మహిమపరచాలనుకున్నాడు పరమదేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి అనుకున్నాడు. దానికి అనుకూలమైనటువంటి బోధ, రక్షణ పొందటానికి అనుకూలమైనటువంటి బోధను పరమదేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు నియమించారు. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బోధ మనుషులు సృష్టించింది కాదు, బోధ మనుషులు కనిపెట్టింది కాదు, బోధ మనుషులు తయారు చేసుకున్నది కాదు. ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుండి, కొన్ని తరాల మధ్యలో ఒక సంగతి జరుగుతూ ఉంది. రీసెంట్గా, అంటే ఇది ఇంచుమించుగా 18th సెంచరీలో జరిగింది. కౌన్సిల్స్ ఎక్యుమెనిషియల్ కౌన్సిల్స్ అనే ఉంటుంది. అలాంటి ఒక కౌన్సిల్ జరిగింది. అంటే మనుషులు ఏం చేశారనంటే తమకు అనుకూలంగా బోధన మలుచుకోవటానికి సమావేశం అవుతూ ఉంటారు. రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. ఒకరు చిలకరింపు అంటారు. ఎవరిని విమర్శించడం కాదు, జరిగిన సంగతే చెప్తున్నా. ఒకరు ముంచడం అంటారు బాప్తిస్మంలో. రకరకాల బోధలు ఉన్నాయి. ఒక్కొక్క చర్చి ఒక్కొక్క క్రీడ్ రాసుకుంటారు. అంటే ఈ మాటలే చెప్పాలి, ఈ పారాగ్రాఫ్లో వివరించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి బోధలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అప్పుడు ఈ కౌన్సిల్లో కూర్చొని ఆయా మతశాఖల వాళ్ళు, ఆయా బోధలు చేసేవాళ్ళు, మనము ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటే కుదరదు కదా. మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తారు, మేము మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం. ఇలా కాకుండా మనందరికి అనుకూలంగా కొన్ని సెలెక్ట్ చేసుకుందాం అంటారు మనుషులు. ఏంటి? నీ బోధ నన్ను ఖండించకూడదు, నా బోధ నిన్ను ఖండించకూడదు,
నా మాటలు నీకు వ్యతిరేకంగా ఉండకూడదు, నీ మాటలు నాకు వ్యతిరేకంగా ఉండకూడదు. కాబట్టి కామన్గా ఒక డాక్టరీని కనిపెడదాం, కామన్గా ఒక మాటలు కనిపెట్టుకుందాం అని మనుషులు కౌన్సిల్స్గా ఏర్పడి 18వ శతాబ్దంలో కొత్త రకం బోధ, అంటే అన్నీ కలిపి మిక్సీలో వేసిన బోధ ఒకటి కనిపెట్టారు. మనుషులు కనిపెట్టింది దేవుని ఎదుట చెల్లుబాటు అవుతుందా? అవుతుంది. జగత్తు పునాది వేయబడక మునిపే మనుషులు మహిమ నిమిత్తము దేవుడు ఏ బోధన సిద్ధం చేశారో, ఏ మాటలు వినాలని దేవుడు ఉద్దేశించాడో ఆ మాటలే మనుషులను రక్షిస్తాయి తప్ప మనుషులు తమ సొంతంగా తమకు ఇష్టం వచ్చినట్లు, తమకు నచ్చినట్లు కొత్త బోధలు కనిపెడితే, కొత్త క్రీడ్స్ రాసుకుంటే అవి దేవుని ఎదుట చెల్లుబాటు కావు. ఇది వాస్తవం, చెల్లుబాటు కావు. కారణం ఏమనంటే జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు చేసినటువంటి నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చడానికి వీలుండదు. ఉంటుందా? ఉండదు. మనుషులు ఇష్టం చెల్లుబాటు అవుతుందా? క్రీస్తు ప్రభు సిలువలోనే దేవుడు క్రీస్తు ప్రభు యొక్క ఇష్టాన్ని అంగీకరించకపోతే బోధలో మనుషుల ఇష్టాన్ని దేవుడు అంగీకరిస్తాడా? నా ప్రశ్న. రక్షణ సందేశం విషయంలో మనుషుల యొక్క జోక్యాన్ని దేవుడు ఇష్టపడతాడా? ఆయనకి ఈ మాటలు చెప్తే నచ్చదండి, కాబట్టి ఆయన ఇష్టపడే మాటలు నేను బోధ చేస్తాను. దేవునికి నచ్చుతుందా? అంటే మామూలుగా అంటున్నాను. ఇప్పుడు నేనే చేశాను అనుకోండి అలాంటి బోధ, ఎవడ్రా నీకు ఈ అధికారం ఇచ్చాడు అని అడుగుతాడు పరమదేవుడు. బోధ ఏదో నీ సొంతమైనట్టు, నువ్వు కనిపెట్టినట్టు, అది నీ సొత్తు అయినట్టు ఎందుకు మారుస్తున్నావు? బోధ నాది, నేను ఏర్పాటు చేసింది, నేను డిజైన్ చేసింది. జగత్తు పునాది వేయబడక మునుపు నేను నియమించాను బోధని, సువార్తని. దాంట్లో నీ జోక్యం పనికిరాదు, నీ జోక్యం పనికిరాదు. ఏ మనిషి యొక్క జోక్యం పనికిరాదు. అలాంటి పరిస్థితుల్లో పరలోకపు దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించినటువంటి తన బోధను మనుషులకు అందించాడు. అందించిన రూపం ఎలాగుందనంటే జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందించిన రూపం ఎలాగుందో ప్రభువైన యేసు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో, యాలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు. ఎవరంటున్నారంటే ఈ మాట? ప్రభు చెప్తున్నారు. దేవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన ప్రభువైన యేసు, పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభువైన యేసు, భూమి మీద దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చినటువంటి ఆయన మాట్లాడారు, బోధ చేశారు. అలాగ మాట్లాడి బోధ చేసినటువంటి ప్రభు ఇలాగంటూ ఉన్నారు. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రభువైన యేసే సొంతంగా మాట్లాడటానికి పరమదేవుడు అవకాశం ఇవ్వలే. తమ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వెళ్ళండి, మాట్లాడండి, బోధ చెయ్యండి, కానీ మీ సొంత బోధ చెయ్యొద్దు. ఎవరికి చెప్పారు?
నేను మీకు ఏం ఆజ్ఞాపించానో వాటినే చెప్పండి. బోధ తండ్రి అయిన దేవుని యొక్క సొంతం. ఆయన నిర్ణయం. ప్రభు వచ్చాడు, వస్తూ ఖాళీ చేతులతో రాలే. పరలోకం నుండి భూమి మీదకి ఆయన లగేజ్ పట్టుకొని వచ్చాడు. మనమైతే మనకైతే తల్లి గర్భం నుంచి ఊరకనే వచ్చేసాం వట్టి చేతులతో. కానీ ప్రభువైన యేసు యొక్క ఉనికి కేవలం తల్లి గర్భంలో ప్రారంభం కాల. ఆయన నిత్యత్వానికి సంబంధించిన ఆయన, దైవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన ఆయన, ఆదియందు దేవుని యొద్ద దేవుడై ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాలే. ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు లగేజ్ పట్టుకొచ్చారు. ఆ లగేజ్ మనుషులు ఏ మాటల వల్ల రక్షింపబడతారో, ఏ బోధ మనుషులకు అవసరమో, మనుషుల యొక్క మహిమ నిమిత్తము దేవుడు ఏ బోధన జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించారో ఆ బోధన పట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా దేవుడు నిర్ణయించినటువంటి బోధను, దేవుడు నియమించినటువంటి బోధను ఆయన శరీరంతో ఉన్న కాలంలో భూమి మీద ప్రకటించారు, మనుషులకు నేర్పించారు, ఈ భూమికి ఆ బోధన అందించారు. అందువలన అంటూ ఉన్నారైనా, అనగా నా అంతట నేనేం మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రభువైన యేసు ఆజ్ఞాపించారు, మీరు ఇయే మాట్లాడాలి, ఈ మాటలే అనాలి, ఇవి తప్ప ఇంకొక మాటలు అనకూడదు అని ఆజ్ఞాపించి పంపించారు. కాబట్టి దేవుడు ఏం ఆజ్ఞాపించారో ఆ మాటలు ఆయన పలికారు. దేవుడు ఏం ఆజ్ఞాపించారో అవే ఆయన అన్నారు. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనంలో, ఈ మాటలు నేను తీసుకొని వచ్చాను, జగత్తు పునాది వేయబడక మునిపే తమ నిర్ణయించినటువంటి సందేశాన్ని భూమి మీదకి పట్టుకొచ్చాను. కానీ భూమి మీద శరీరంతో ఎల్లకాలం ఉండటానికి రాలే ప్రభు. ఆయన చనిపోవటానికి వచ్చారు. మనము పుట్టాము కాబట్టి చనిపోతాం. కానీ ప్రభు అయిన యేసు మరణించడానికి పుట్టాడు, అది వ్యత్యాసం. కాబట్టి ఆయన చనిపోతాడు సిలువలో, భూమి మీద దేహంతో ఉండటానికి వీలుండదు. కానీ నేను లగేజ్ పట్టుకొచ్చాడు, బోధ పట్టుకొచ్చాడు. ఈ బోధ ఎట్టి బోధనంటే, భూమి మీద మానవులు ఉన్నంతకాలము చేయవలసిన బోధ. భూమి మీద చిట్ట చివరి మనిషి ఎవరైనా ఉంటే, మొదటి మనిషి ఆదాము, అలాగే లాస్ట్ మనిషి ఎవరైనా ఉంటే ఆ మనిషి సైతము వినవలసిన బోధ, భూమి మీద సజీవంగా ఉండవలసిన బోధ, ప్రకటింపవలసిన బోధ, ప్రతి మనిషి వినవలసిన బోధ, రక్షింపబడటానికి వినవలసిన బోధ ప్రభు తీసుకొని వచ్చారు. ఆయన మరలా వెళ్ళిపోతారు. ఆయన తీసుకొని వచ్చిన బోధ భూమి మీద డెలివరీ చేసేసి వెళ్ళిపోవాలి, ఇక్కడ అప్పగించి వెళ్ళిపోవాలి. ప్రభు ప్రార్థన చేస్తున్నారు, బోధ తీసుకొచ్చాను, దాన్ని భూమి మీద అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి దేవా? తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో నుండి
లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో నుండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రంతా గడిపారు. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. అప్పటికే ప్రభువును వెంబడిస్తున్న వాళ్ళు ఒక 70 మంది ఉన్నారు. శిష్యులు ఒక 70 మంది. అంతకుముందు ఇంకా ఎక్కువ జనం ఉన్నారు. అప్పుడు ప్రభు ప్రార్థన చేశాడు, ఎవరికి అప్పగించాలి బోధ అన్నట్టు రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేస్తే పరమదేవుని దగ్గర నుంచి సందేశం వచ్చింది, పలానా మనుషులు అని. కాబట్టి తెల్లవారుజామునే ఉదయాన్నే శిష్యుల దగ్గరికి వెళ్ళి అందులో 12 మందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళకు అపోస్తలులు అని పేరు పెట్టారు. అపోస్తలులను పేరు పెట్టిన తర్వాత ప్రభువైన యేసు బోధను వారికి అప్పగించాడు. ఇప్పుడు చదువుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి 7వ వచనం చదివేసేయండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మారు. నీవిచ్చిన మాటలు వారికి అనుగ్రహించాను అని చెప్తున్నాడు. ఎవరికి అనుగ్రహించావు? 6వ వచనంలో, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచితిని, వారు నీవారై ఉన్నారు అన్నాడు. కాబట్టి బోధ ఎవరికి అప్పగించాలి అన్నప్పుడు పరమదేవుని జోక్యం, వాళ్ళకి అప్పగించు. 70 మంది ఉన్నారు. ఇందులో ఎవరికి అప్పగించాలి? 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేయటానికి ప్రభువైన యేసు రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి 12 మందిని ఏర్పాటు చేసుకొని వారికి అపోస్తలులని పేరు పెట్టి వారికి బోధన అప్పగించాడు. మరలా ప్రార్థన చేస్తున్నాడు, లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన ఈ మనుషులకు నీ నామం ప్రత్యక్షపరిచాను, వారికి నీ మాటలు ఇచ్చాను. నా మాటలు కాదు, నా సొంతం కాదు. తమరేమైతే జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించారో అవి తీసుకొని వచ్చాను కదా, ఆ మాటలు వారికి ఇచ్చాను నేను అన్నారు. 17వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్తె 17వ అధ్యాయం 14వ వచనం. వారంటే ఎవరండి? ఆ రోజు ప్రభు ప్రార్థన చేస్తే ఎవరికైతే పరమదేవుడు అప్పగించమన్నాడో వారు అపోస్తలులకి, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును అని మాట్లాడేశారు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నీ మాటలు ఇచ్చి ఉన్నాను. కాబట్టి ప్రభువైన యేసు నీట్గా వారికి బోధన అప్పగించేశాడు. వాళ్ళకే ఎందుకు అప్పగించాడు? వాళ్ళైనా స్పెషలా? 70 మంది ఉన్నారు కదా, అందులో వీళ్ళేంటి ప్రత్యేకం? నిజంగా వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళే. బోధన అందుకోవటానికి యోగ్యులు వీళ్ళు. ప్రభువైన యేసు చేతిలో నుండి బోధను అందుకోవటానికి యోగ్యులు. ఎలాగ యోగ్యులేనంటే వాళ్ళు బోధ మనుషులకే చేస్తారు కానీ దేవుని ఎదుట చేస్తారు. 2 కొరింథీ పత్రిక
2వ అధ్యాయం 17వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, కావున ఈ సంగతులకు చాలినవాడెవడు? మేమో దేవుని వాక్యమును వీళ్ళు కలపలేరు, చెరపలేరు. ఇది వీళ్ళ బలహీనత, అదే వాళ్ళ బలం. దేవుని వాక్యానికి ఏమీ కలపడం చేత కాదు వీళ్ళకి, దేవుని వాక్యంలో నుండి ఏమీ తీసివేయడం కూడా చేత కానీ ఒక అద్భుతమైన మనుషులు వీళ్ళు. కాబట్టి వీళ్ళు నమ్మకస్తులు. దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారును, వాళ్ళ ప్రవర్తనలో కపటం లేదు, నిష్కాపట్యం గలవారును దేవుని వలన కదా, దేవుడే వారిని నియమించాడు. దేవుని వలన నియమింపబడిన వారును క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. వీళ్ళ ఎందుకు దేవుడు వీరికి బోధన అప్పగించాడంటే వీళ్ళకి స్పెషల్, వీళ్ళ యాటిట్యూడ్ స్పెషల్. వారు క్రీస్తు నుంచి బయటికి వెళ్ళరు. బోధన తీసుకున్న వాళ్ళు క్రీస్తు నుంచి బయటకు వెళ్ళరు, క్రీస్తు నందు ఉండి బోధ చేస్తారు. చాలా ప్రాముఖ్యం. క్రీస్తు నందు ఉండి బోధ చేసేవాళ్ళు కావాలి. 1 గంట క్రీస్తులో 1 గంట లోకంలో ఉండేవాడు బోధ చేయడానికి పనికిరాడు. కుదరదు. ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో, ఎప్పుడు, ఏ పనిలో ఉన్నా క్రీస్తునందు ఉండడం అవసరం. క్రీస్తునందు ఉండడం అవసరం. అలాంటి పరిస్థితి చేతనైన మనుషులు అపోస్తలులు. మేము క్రీస్తునందు ఉంటాం, లాగిన బయటికి రారా రాము, మీ అంతటి మీరు బయటకు పోరా పోము, మేము క్రీస్తునందే ఉంటాం. క్రీస్తునందనంటే ఆయన శరీరమునకు అతకుబడి ఉండడం, ఆయనను శిరస్సుగా కలిగి ఉండడం, ఆయన శరీరమని సంఘంలో ఉండడం. క్రీస్తునందుండి బోధ చేస్తారు. ఎవరికి బోధ చేస్తారు? వినేవారికి బోధ చేస్తారు. ఎవరి ఎదుట బోధ చేస్తారు? దేవుని ఎదుట బోధ చేస్తారు. అది వాళ్ళకున్న ఒక ప్రత్యేకమైనటువంటి గుణం. ఎవరైతే బోధకు ఓనర్ ఉన్నారో, ఎవరైతే బోధను నియమించారో ఆయన ఎదుట బోధ చేస్తారు. బిఈడి చదివిన పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బిఈడి చేసిన వాళ్ళు. బిఈడిలో లెక్చరర్స్ స్టూడెంట్స్కి పాఠాలు నేర్పిస్తారు. లెసన్ ప్లాన్, ఎలా పాఠం చెప్పాలి, ఈ సంగతులన్నీ నేర్పిస్తారు. నేను ఎలా నేర్పించాను అలా పాఠం చెప్పు అంటాడు మాస్టర్. అప్పుడు కొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి ఆ పిల్లల ముందు ఈ ట్రైనీ టీచర్ నిలబెట్టి పాఠం చెప్పు అంటారు. ఆ క్లాస్ రూమ్లో పిల్లలు మాత్రమే ఉండరు, ఈయనకి విద్య నేర్పిన ప్రొఫెసర్ కూడా వెనక్కి కూర్చుంటాడు. అర్థమవుతుంది కదండి? ఈ బిఈడి క్లాసెస్లో పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలో నేర్పించిన మాస్టర్ కూడా, లెక్చరర్ కూడా, ప్రొఫెసర్ కూడా వెనక్కి కూర్చుంటాడు. ఒకరు కూర్చోరు, ఒక 4-5 కూర్చుంటారు, ఈ ఎదురు పిల్లలు కూర్చుంటారు. ఇప్పుడు నువ్వు పాఠం చెప్పు అంటాడు. ఎవరికి చెప్తున్నాడు? ఎవరి ఎదుట చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? స్టూడెంట్స్కి చెప్తున్నాడు. ఎవరి ఎదుట చెప్తున్నాడు? అసలు బోధ అంతా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ముందు చెప్తున్నాడు. ఎలాగుంటుంది పరిస్థితి? ఎలాగుంటుంది? తప్పు చెప్పటానికి వీలుంటుందా? సొంత మాట చెప్పడానికి వీలుంటుందా? నచ్చింది మాట్లాడటానికి వీలుంటుందా? అలాగూ దేవుని ఎదుట బోధ చేసే మనుషులు వీళ్ళు. క్రీస్తునందు నిలిచి దేవుని ఎదుట బోధిస్తారు వాళ్ళు.
అపోస్తలులు. కాబట్టి వాళ్ళ నమ్మకత్వం అలాంటిది. వారిని ఎంచుకున్నాడు ప్రభు. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఏలయనగా వాళ్ళు బోధించే బోధ కపటమైనది కాదు, దేవుని మాటలు పవిత్రమైనవి. ఎంత పవిత్రమైనవి చెప్తాడు కీర్తనకారుడు. పుటం వేయబడిన బంగారమంత పవిత్రమైనది. 7 మారులు పుటం వేయబడిన బంగారమంత పవిత్రములు. అలాంటి పవిత్రమైనటువంటి దేవుని మాటలో అపవిత్రం చేయడు, కలుషితం చేయడు, నకిలీ చేయడు. పాలు, ఆ పాలల్లో కొంచెం నీళ్లు కలిపామనుకో చూడటానికి పాలులాగే కనబడతాయి. పవిత్రమైన పాలా? కాదు, కల్తీ చేయబడ్డాయి. అలాగే దేవుని వాక్యము కలుషితం చేయకుండా మానవ జాతికి అప్పగించే నమ్మకమైన మనుషులు కావాలి. అందుకొరకు ప్రభువైన యేసు ఆ రోజు ప్రార్థన చేస్తే, ఇగో వీళ్ళని తీసుకో అన్నాడు అపోస్తలుని. తర్వాత వాళ్ళతో పాటు పౌలును కూడా అపోస్తలు లెక్కలో చేర్చి వీళ్ళకి బోధన అప్పగించేసి అని చెప్పేశాడు. కాబట్టి అపోస్తలులు ఇంత ప్రాముఖ్యమైన వారు. వాళ్ళకు బోధన అప్పగించడానికే ప్రధానమైన కారణం అది. వాళ్ళు ఎలాంటి వారేనంటే, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారిమై. దేవుడు ఎంచాడు, వీళ్ళు యోగ్యులు, సువార్తను అప్పగించడానికి వీళ్ళు యోగ్యులు అని ఎంచి, మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాం. ఈ మాటలకు మనుషులు సంతోషం కలిగిస్తాయి కాదు, హృదయాన్ని పరీక్షించే దేవుని సంతోషపెట్టడానికి మనుషులు ఎదుట బోధ చేయడం వాళ్ళు నేర్చుకున్నారు. అలాంటి వాళ్ళు కావాలి, బోధ విషయంలో నమ్మకమైన వారు. కాబట్టి ప్రభువైన యేసు అలాంటి వ్యక్తులకు బోధన అప్పగించారు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నియమించిన బోధ. మార్చకూడదు, కలపకూడదు, తీసేయకూడదు. యాజిటీజ్గా పరలోకం నుండి ప్రభువు బోధన తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ బోధ ఎవరికి అప్పగించాలి? సెలెక్టెడ్ పీపుల్, యోగ్యులు, వాళ్ళు, నమ్మకస్తులు, దేవుని ఇంటిలో గృహ నిర్వాహకులు అన్నాడు కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం. అలాంటి వాళ్ళకు బోధన అప్పగించాడు అనమాట. అంటే ఈ మాటలు ఎందుకు పరిశీలిస్తున్నామనంటే, బోధ విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ఆలోచన చేయాలి. బోధను మనుషులకు వినిపింప చేయడంలో దేవుడే ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు, చిన్న సంగతి కాదు. బోధను వినిపింప చేయాలి. ఎవరికి? మనుషులకు వినిపింప చేయాలి. ఎందుకో? వారి మహిమ నిమిత్తం వినిపింప చేయాలి, వారిని రక్షించడానికి వినిపింప చేయాలి. ఇలాగూ వారిని రక్షించడానికి, బోధ వారి చెవిని పడేయటానికి దేవుడు ఎంత శ్రద్ధ తీసుకోవాలా? ఎంత శ్రద్ధ తీసుకోవాలా? ఇంత శ్రద్ధతో దేవుడు బోధను మనుషులకి వినిపింప చేయటానికి అపోస్తలులకు అప్పగిస్తే, అపోస్తలులు దానిని గ్రంథస్థం చేసి దాన్ని ఆ తరంలో వారికి బోధించి పరిశుద్ధాత్మతో కలిసి ఈ పని చేసి వాళ్ళు బోధన లోకానికి అందించారు. ఇంకొక సంగతి మనం వినాల్సిందే తప్పదు మరి.
అదేంటనంటే, నమ్మకస్తులైన అపోస్తులకి బోధ అప్పగింపబడుతుంది. నమ్మకస్తులైన అపోస్తులకు బోధ అప్పగింపబడితే మనుషులు మర్చిపోవడం సహజం. అన్నీ జ్ఞాపకం పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభు అనేక సంగతులు పరలోకం నుండి తీసుకొని వచ్చి వాళ్ళకి నేర్పించాడు బోధను. అన్ని సంగతులు వారి జ్ఞాపకం పెట్టుకోవడానికి అవకాశం ఉండదు, మర్చిపోయే ప్రమాదం ఉంది. అందువలన పరమదేవుడు ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు యాజ్ ఇట్ ఈజ్గా అపోస్తుల బోధ ఈ లోకానికి అందించడానికే ఒక అద్భుతమైన ఏర్పాటు చేశారు. అది మనం చూడాల్సిందే. యోహాను సువార్త 14వ అధ్యాయం. ప్రభు అయిన యేసు బోధన అప్పగించేశారు అపోస్తులకి. ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడే ఆరోహణమే వెళ్ళిపోతారు. ఈ అపోస్తులు భూమి మీద ఉంటారు కొద్ది కాలం. వీళ్ళ చేతిలో బోధ ఉంది ఇప్పుడు. మరి కలిపి చెరపకుండా వీళ్ళు బోధ చేయటానికి, ప్రభు చెప్పినటువంటి బోధ వీళ్ళు మర్చిపోకుండా ఉండటానికి పరమదేవుడు ఒక అద్భుతమైన ఏర్పాటు చేశారు. చదువుతాం ఈ సంగతిని. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో నుండి, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. అపోస్తులకి చెప్పిన సంగతులన్నీ మరలా వాళ్ళు బ్రతికినంతకాలం వాడికి జ్ఞాపకం చేస్తూ వారి నోటి నుండి వినిపింపచేసే కార్యక్రమం పరిశుద్ధాత్మ ద్వారా పరమదేవుడు జరిగించడానికి ఉద్దేశించాడు. జాగ్రత్తగా పరిశీలించాలి. బోధ దేవుని మనుషులు మహిమ నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసినటువంటి బోధ ఎంత పగడ్బందీగా, ఎంత జాగ్రత్తతో పరమదేవుడు మనుషులకు వినిపింప చేయటానికి ఉద్దేశించాడు. అర్థమవుతుంది కదండి. అని చాలా జాగ్రత్త వహించారు దేవుడు బోధ విషయంలో. చెప్పినటువంటి ప్రభువు వెళ్ళిపోతారు, ఉండరు భూమి మీద, శరీరంతో ఉండరు. శరీరంతో ఉన్న అపోస్తులు ప్రకటించాలి బోధని. కొన్ని సంగతులు మర్చిపోతారేమో వీళ్ళు మర్చిపోకూడదు. అందుకోసం పరలోకం నుండి ఇంకొక ఆయన్ని, పరిశుద్ధాత్మను అనుగ్రహించి మీరు మర్చిపోకుండా బోధన ఉన్నది ఉన్నట్లుగా లోకానికి అందించడానికి పరమదేవుడు ఏర్పాటు చేశాడు. పరలోకం నుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ క్రొత్త బోధ చేయరు. దేవుడు ముందుగా ఏం ఏర్పాటు చేశారో ఆ బోధే వీళ్ళకి జ్ఞాపకం చేస్తారు. చదువుతాం ఈ సంగతిని. 16వ అధ్యాయం 13వ వచనంలో చదివానన్న. అపోస్తులకు చెప్తున్నాడు, మేము సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్నో, ఎవరి దగ్గర విన్నారు? తండ్రి దగ్గర విన్నారు. వేటిని విన్నో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి, ప్రభు అంటున్నారు, నేను చెప్పినటువంటి బోధలోనిదే, కొత్తది కాదు. నా వాటిలోనివి తీసుకొని మీకు బోధిస్తారు. అందువలన క్రొత్తగా పరిశుద్ధాత్మ బోధ కనిపెట్టరు వచ్చినప్పటికీ. ప్రభు అయిన యేసు చేసినటువంటి బోధే. లోకం చాలా మోసపోతుంది. నాకు క్రొత్తగా దేవుడి సంగతిని బయలుపరిచాడు. జరుగుతుందా? జరుగుతుందండి.
క్రొత్తగా దేవుడు మాత్రమే నాకు ఈ సంగతి చెప్పాడు. దేవుడు అలా చేస్తారా? అలా చేయరు. నేను పరిశుద్ధాత్మని ఈ సంగతిని చెప్తున్నాను. పరిశుద్ధాత్మ కూడా కొత్త బోధ చేయడు. ఆయన కూడా నా వాటిలోనూ తీసుకొని బోధిస్తారు మీకు అన్నాడు ప్రభు. కాబట్టి 60 సంవత్సరాలు భూమి మీద బ్రతికే మనిషి, ఈ 60 సంవత్సరాలు భూమి మీద బ్రతికే మనిషి 60 సంవత్సరాలకు పరిమితం కాడు. దేవుడు తన స్వరూపంలో తన పోలికలు నరులను సృష్టించిన కారణాన శాశ్వతంగా బ్రతికేవాడు మనిషి. ఈ శాశ్వతంగా ఉండేటువంటి మనిషి రక్షింపబడటానికి మాటలు చెవితో వినాలి. ఈ వినే మాటలు ఏది పడితే అది అవ్వకూడదు. నేను ఏ ఉద్దేశించానో వాళ్ళు వినటానికి అవే వినాలి, అవే వినాలి అని పరమదేవుడే జోక్యం చేసుకొని ఇంత శ్రద్ధగా, ఇంత క్రమబద్ధంగా, ఇంత ప్రణాళికగా బోధను మనుషులకు అప్పగిస్తే వినే బోధ విషయంలో, నా బట్టోడి కోసం చెప్పుకుంటున్నా, చేసే బోధ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టం చెల్లుతుందా? మన ఇష్టం చెల్లుతుందండి? చెల్లదు. మన ఇష్టం చెల్లుబాటు కాదు. ఒకవేళ ఇష్టాలు దేవుని చిత్తం కాకుండా మనుషులు ఇష్టాలు చెల్లుబాటు అవుతే అది క్రీస్తు ప్రభు మరణం విషయంలోనే చెల్లుబాటు కావాలా? అక్కడే క్రీస్తు ప్రభు యొక్క ఇష్టాన్నే పరమదేవుడు అంగీకరించకపోతే మానవ మాత్రం ఆఫ్టర్ ఆల్ గళ్ళం. మన ఇష్టం నిలబడుతుందా దేవుని ముందు? మన సొంతమైన బోధ నిలబడుతుందా? ఆలోచన చేయాలి కదా పెద్దలు. ఆలోచన చేయకుండా మనం ఒక సొంత బోధ కనిపెట్టుకుందాం. అందరికీ అనుకూలంగా ఉండాలి. ఏ డినామినేషన్ నొప్పు పడకూడదు, ఎవరికి బాధ అనిపించకూడదు. ఇలాంటి ఒక కొత్త బోధను కనిపెట్టుకుందాం అని కొన్ని పెద్ద తలకాయలు 18వ శతాబ్దంలో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వాస్తవం చెప్తున్నా, లూథరన్, మెథడిస్ట్, మెన్ననైట్, ఇవి మీకు తెలుసో తెలీదో? మెథడిస్ట్, మెన్ననైట్ అనేవి తెలుసా? ఇంకా ఎన్నెన్ని పెద్ద పెద్ద శాఖలు ఉన్నాయో ఆ తలకాయలందరూ సమావేశమై, కొద్దిసేపు బైబిల్ పక్కన పెడదామండి, బైబిల్ పక్కన పెడదాం, క్రొత్త నిబంధన పక్కన పెడదాం, అపోస్తుల బోధన పక్కన పెడదాం, సువార్తలు పక్కన పెడదాం, ఇంకా పౌలు రాసినవి, పేతురు రాసినవి, యోహాన్ రాసినవి, ఇవన్నీ పక్కన పెడదాం. చెప్పండి ఎలాగైతే బాగుంటుంది? మా ఊరోళ్ళు దీనికి అలవాటు పడిపోయారండి. దేనికి అలవాటు పడిపోయారు? బాప్తిస్మం అంటే వాళ్ళకి చలి ఎక్కువ కాబట్టి 4 చినుకులు చల్లటానికి అలవాటు పడిపోయారు. ఓకే, నువ్వు చేసుకో, ఇబ్బంది ఏముంది అన్నాడు. మా ఊరోళ్ళు దాన్ని ఖండిస్తారండి. బాప్తిస్మం అంటే అర్థము ముంచడం కాబట్టి ముంచితేనే బాప్తిస్మం అన్నారు. ఓకే, నువ్వు అలా చేసుకో అన్నారు. ఇబ్బంది లేదు కదా మీ ఇద్దరికి, నువ్వు నచ్చినట్టు నువ్వు వెళ్ళు, నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళు అన్నారు. మనుషులు తమకు నచ్చినట్లుగా తమ బోధ చేసుకోవటానికి ఇలాంటి సమావేశాలు ఆ రోజుల్లో జరుగుతూ ఉండేవి. చెల్లుబాటు అవుతుందా? చెల్లుబాటు అవుతుందా? కాదు. ఎందుకు కాదనంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే బోధన నిర్ణయించారు. తాను నిర్ణయించిన బోధను ప్రభు చేత, పరిశుద్ధాత్మ చేత లోకానికి పంపించి అపోస్తుల ద్వారా దాన్ని వివరించేశారు. అది సత్యమైన బోధ.
దేవుడు మనుషులందరికీ ఒకేసారి అప్పగించిన బోధ. యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా, అదిగో దేవుడు సంఘానికి, పరిశుద్ధులకి బోధ ఎన్నిసార్లు అప్పగించాడు? ఎన్ని వాల్యూమ్స్? మొదటి శతాబ్దంలో అపోస్తుల కాలంలో ఒకటి, అపోస్తుల తర్వాత ఇంకొకటి, ఇప్పుడు 20వ శతాబ్దానికి ఇంకొకటి, 21కి ఇంకొకటి, ఇలాంటి దప్పదప్పాలుగా బోధన మారుస్తూ వచ్చాడా? మనుషులకు అంటే పరిశుద్ధులకు ఒక్కసారే బోధ దేవుడు అప్పగించాడు. కనీసం రెండోసారి కూడా మార్చలే. అలాంటిది బోధ, పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బోధ. అయితే నా ప్రశ్న, సూటిగా అందరికీ ఈ ప్రశ్న, ఆ బోధే మనం విన్నామా? అది సంగతి. ఆ బోధే మనం విన్నామా? ఆలోచన చేయాల్సిన సంగతి. కారణం ఏమనంటే అపవాది దేవుని శత్రువు. అతడు దేవుని పోలికలో సృష్టింపబడిన మనుషులకు కూడా శత్రువు. శత్రువు ఏం చేస్తూ ఉంటాడనంటే మోసం చేస్తాడు. బోధ విషయంలో మోసం చేయడంలో దిట్ట. ఒకసారి ఏం జరిగిందనంటే, ఏదెన్ తోటలో దేవుడు ఆజ్ఞాపించాడు ఆదామవ్వకు, మీరు ఆ పండు తినమని నిశ్చయంగా చేస్తారు అని ఆజ్ఞాపించాడు. కాబట్టి జాగ్రత్త పడుతున్నారు ఆదామవ్వలో, పండును తినకుండా ఉండటానికి జాగ్రత్త పడుతున్నారు. పండు తినకుండా ఉన్నంత కాలము వారు దేవుని యొక్క సంరక్షణలో ఉంటారు, దేవుని యొక్క పోషణలో ఉంటారు, దేవుని యొక్క బలాఢ్యమైన చేతి సంరక్షింపబడుతూ ఉంటారు. వాళ్ళని ఎవరు ముట్టుకోలేరు, ఎవరు హాని చేయలేరు, ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా ఏమీ చేయలేరు. అలాంటిది దేవుడు వారికి కంచి వేశాడు. అపవాది వచ్చాడు, వాళ్ళు సత్యం నమ్మారు. ఏంటి సత్యం? సత్యం ఏంటి? పండు తింటే ఆత్మ సంబంధంగా చనిపోవడం అనేది సత్యం. ఇప్పుడు అబద్ధాన్ని నమ్మించాలి, సత్యమునకు భిన్నమైన దానిని నమ్మించాలి, సత్యము కాని దాన్ని, అసత్యాన్ని నమ్మించాలి. కాబట్టి ఇప్పుడు అపవాది వచ్చాడు, ఇది నిజమా అని అడిగాడు. ఏంటి? దేవుడు ఈ తోట చెట్ల ఫలంలో దేన్నైనా తినొద్దన్నాడా? తినొద్దన్నాడు. మేము చావకుండానట్లు దాన్ని తినొద్దు, ముట్టొద్దు అని దేవుడు మాకు చెప్పాడు అంటే, అరే అంత మాట అన్నాడా దేవుడు? అంత మాట అన్నాడు. మీరు చావరు. ఇది నిజమా అబద్ధమా? మీరు చావరు అన్నమాట నిజమా అబద్ధమా? నిజమా అబద్ధం. దేవుడు ఆ పండు తింటే మీరు చనిపోతారు అని చెప్పింది నిజం. మీరు ఆ పండు తింటే చనిపోరు అని అపవాది చెప్పింది అబద్ధం. ఇప్పుడు రెండు ఉన్నాయి, సత్యం ఉంది, అసత్యం ఉంది. నమ్మడం వీళ్ళ చేతిలో ఉంది. ఎవరి చేతిలో? ఆదామవ్వల చేతిలో ఉంది. ఇప్పుడు పని కట్టుకొని అపవాది అబద్ధాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా ప్రయత్నం చేస్తున్నాడు అంటే, మీరు చావనే చావరు అన్నాడు. మేము చావమా? మరి ఏమవుతుంది మాకు? మీ కళ్ళు తెరవబడతాయి, కళ్ళు తెరవబడతాయి. మీకు మంచి చెడుల జ్ఞానం వస్తుంది,
మీరు దేవతల్లో ఒకళ్ళలాగా అయిపోతారు అని అన్నాడు. నిజమే. వాళ్ళు పండు తిన్న తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడి వారు దిగంబరులని సంగతి తెలుసుకున్నారు. రెండవది, వారికి మంచి చెడ్డల జ్ఞానం వచ్చిందా? వచ్చింది. అంతేకాదు, వాళ్ళు దేవతల్లో అంటే మంచి చెడ్డల జ్ఞానం విషయంలో పరలోకాన్ని అక్కడ ఏముంటుందని అంటే ఒకసారి చదువుతాం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆ మాట చదవాలి. 3వ అధ్యాయం 22వ వచనంలో దేవుడే చెప్తున్నారు స్వయంగా ఈ మాటను ఆదామును గురించి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు. అదిగో మంచి చెడుల జ్ఞానం వచ్చింది ఆదాముకి. మనలో ఒకని వంటి వాడు అని దేవుడు అన్నారా? ఇవన్నీ నిజాలే కదా. అపవాది చెప్పాడు, మీకు కళ్ళు తెరవబడతాయి, మీకు మంచి చెడుల జ్ఞానం వస్తుంది, మీరు దేవతల వల్ల అయిపోతారు. తెలుగు బైబిల్లో దేవతలను ట్రాన్స్లేట్ చేశారు, కానీ అది దైవత్వానికి సంబంధించిన జ్ఞానం. అర్థమవుతుంది కదండి. కాబట్టి దేవునికి కలిగి ఉన్న మంచి చెడుల జ్ఞానం మీకు వచ్చేస్తుంది అని అపవాది నిజమే చెప్పాడు. ఎందుకు నిజం చెప్పాడు? ఒక అబద్ధాన్ని నమ్మించడానికి నిజం చెప్పాడు. అవునా? అపవాది స్ట్రాటజీ అలాగుంటుంది, కుయుక్తి అలాగుంటుంది. ఒక అబద్ధాన్ని నమ్మించి మనుషులను నాశనం చేయటానికి కావాలంటే 3 నిజాలు చెప్తాడు. ఎన్ని అంటే మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటనంటే, 3 నిజాలు చెప్పినంత మాత్రాన 4వది నిజం అనుకోవద్దు మీరు. మూడు మంచి మాటలు చెప్పినంత మాత్రాన 4వది కూడా మంచి మాట అవుతుంది అనుకోవద్దు. ఆ 4వది కూడా నిజమో కాదో పరీక్షించాలి, లేకపోతే మోసపోతారు. కాబట్టి అపవాది ఏం చేస్తూ ఉంటాడనంటే, మనుషులు మహిమ నిమిత్తము దేవుడు బోధన అప్పగిస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించి అపోస్తుల ద్వారా దాన్ని అప్పగిస్తే, అబద్ధాన్ని నమ్మించటానికి దేవుడు అప్పగించినటువంటి ఈ బోధనే వాడుకుంటాడు. అర్థమవుతుంది కదా? ఈ బోధలో 3 నిజాలు ఉంటాయి, 4వది ఖచ్చితంగా అబద్ధం ఉంటుంది. ఈ 4వ దాన్ని నమ్మించడానికి 3 నిజాలు చెప్తాడు. అది అబద్ధ బోధ. అందువల్ల బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బోధ విషయంలో 75% అనేది ఫెయిల్. మొన్న ఒకసారి దుబాయ్లో ఒక ఆయన ప్రసంగం చేశాడు. దాన్ని రికార్డ్ చేసుకున్నాడు ఆయన, నాకు పంపించాడు. మార్కులు వేయమంటాడు. మార్కులు వేయడం అంటే ఇందులో ఎన్నో పొరపాట్లు ఉంటే చెప్పండి అన్నాడు. మార్కులు మనం వేస్తామా? దేవుడు వేయాలి. ఆ బోధ పాస్, ఆ బోధ కరెక్ట్ అని దేవుడు ఎప్పుడు అంటాడంటే 100% అది కరెక్ట్ అయితే కరెక్ట్. ఒక్క పాలు అబద్ధం చెప్పినా అది అబద్ధం. అర్థమవుతుంది? అలాంటి దేవుడు బోధను భద్రం చేసి సిద్ధం చేసి జగత్తు పునాది వేయబడక నియమించి ప్రతి మనిషి వినాలని ఉద్దేశించి దానిని ప్రభువైన యేసు చేత ఈ భూమి మీదకి పంపించి అపోస్తుల ద్వారా మానవ జాతికి సంఘానికి అందించిన తర్వాత మనం వింటున్న బోధ లాంటిది, మనం అనుసరిస్తున్న బోధ లాంటిది నిర్ధారణ చేసుకోవలసిన అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. బెరయ సంఘము, బెరయలో ఒక అద్భుతమైన సంఘం ఉంది. బెరయలో కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉండారంటే, పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో
అని ప్రతిదినము పరిశీలన చేస్తూ ఉన్నారు. కాబట్టి పరిశీలన అవసరం బోధ విషయంలో. దేవుడు బోధ మన కోసం మార్చడు, ఎవరి కోసం మార్చడు, ఎంత పెద్దోడి కోసం మార్చడు, ఎంత చిన్నోడి కోసం కూడా మార్చడు అనే సంగతిని మరి ఒకసారి మీకు తెలియజేస్తూ ముగించేస్తున్నాను. భరించారు చాలాసేపు, టైం అయిపోయింది. సారీ సార్, అందరికి వందనాలు. పావుగంట ఎక్కువ అయిపోయింది.